ఇక్కడ ఈయన దేని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారంటే వైసీపీ నేతలంతా కూడా లిక్కర్ స్కామ్ జరగలేదు అని చెప్పేసి వాదిస్తూ ఉన్నారు కదా. ఒక ఎంపీని కూడా అరెస్ట్ చేశారు, మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, 3 సార్లు గెలిచారు, 4 సార్లు గెలిచారు అని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా. దానికి ఈయన ఏం చెప్తున్నారంటే కక్షపూరిత రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు, ఆధారాలు ఉన్నాయి కాబట్టే అరెస్ట్ చేయడం జరిగింది. లిక్కర్ స్కామ్ జరగలేదని మీరు అంటున్నారు, లిక్కర్ స్కామ్ జరిగిందని మందు తాగినోడికి మందు తాగలేనోడికి కూడా తెలుసు. సో మీరు ఎన్ని చెప్పినా సరే నమ్మే ప్రసక్తి లేదు. సో ఆధారాలను బట్టి చట్టపరంగానే మేము అరెస్టులు చేస్తున్నాం తప్ప ఎవరికి కూడా కక్షపూరిత రాజకీయాలు చేయట్లేదు అంటున్నారు. మీరు అన్నట్టుగానే నిజంగానే కక్షపూరిత రాజకీయాలు చేస్తే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు వచ్చి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరూ కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. అక్కడ అవ్వకపోతే మాత్రమే, అక్కడ నిరాకరిస్తేనే, ముందస్తు బిల్లు నిరాకరిస్తేనే ఇక్కడ అరెస్ట్ చేస్తున్నారు తప్ప ఎవరిని కూడా బలవంతంగా రాత్రిపూట మీ హయాంలో జరిగినట్టు రాత్రిపూట వెళ్ళి ఎటువంటి కారణాలు లేకుండా అరెస్ట్ చేసినట్టు ఈ ప్రభుత్వంలో లేదు.